ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అందుకే చెప్తున్నా, నేను మెడబట్టి గెంటేయక ముందే మర్యాదగా బయటికి పో. మాయా, నాన్నకు మెలకు వచ్చింది, రా చూద్దాం. అవునా అబ్బాయి? ఐఎమ్ వెరీ హ్యాపీ అబ్బాయి. జెండే సార్తో కూడా అదే డిస్కస్ చేస్తున్నాను. ఇప్పుడు జెండే సార్ అదే చెప్పారు. ఆ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటున్నాం. సదా అబ్బాయి వెళ్దాం. జెండే సార్, నేను వెళ్ళి శంకర్ గారిని పలకరించేస్తానే. పదాబాయి. ఏంటి సార్ ఇది? అబ్బాయి బాబుకి నిజం చెప్పలేం. వీళ్ళ కుట్రలు ఎన్ని రోజులు భరించాలి? శంకర్ డిశ్చార్జ్ అయ్యి ఇంటికెళ్ళిన తర్వాత మనం అన్ని డిస్కస్ చేద్దాం యాదగిరి. వాళ్ళిద్దరు ఆటలో కట్టించాలి. ఏంటక్కి నువ్వు మరీను నాకేదో అయిపోతుందనే భయంతో ట్రిప్ క్యాన్సిల్ చేసుకుని వచ్చేస్తావా? మరి మీకు ఇలా జరిగిందని వీళ్ళందరూ నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. నాకు మనసంతా అలజడిగా అనిపించి వచ్చేసాను. అయినా అక్కీకి మీరందరూ ఎక్కడుంటే అక్కడే సంతోషం. తను మీ గురించి టెన్షన్ పడుతుంటే ఏదో సెంటిమెంట్ ఫీల్ అవుతుంది అనుకున్నాను. బట్ మీకిలా జరిగింది అని తెలిసేసరికి హ్యూమన్ కనెక్షన్స్ ఎలా ఉంటాయా అని చాలా వండర్గా అనిపించింది. మనసుకు దగ్గరైన వాళ్ళకి మన వాళ్ళకి ఏదైనా అయితే అలా తెలిసిపోతుందంతే. మీరేంటి నా కోసం పూజలు పునస్కారాలన్నీ చేస్తారా? దేవుణ్ణి కూడా భయపెట్టేస్తుంటారండి. అందుకే నేను బతికి బయటపడిపోయాను. మీరు ఇలా గలగలా మాట్లాడకుండా అలా స్పృహ లేకుండా పడుంటే నేను చూడలేకపోయానండి. నాకు తెలుసు గౌరీ గారు, అందుకే నేను ఎప్పుడు లోడలోడా వాగుతూ ఉంటా. అరే మాయొచ్చింది, అందరూ కనిపించారు, నువ్వు లేవేంటి? కొంపదీసి నా మీద మర్డర్ అటెంప్ట్ చేసినందుకు మీ అన్నయ్యని చంపడానికి వెళ్ళావేమో అనుకున్నాను. మీరు రికవర్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది శంకర్ గారు. మాయ కూడా చాలా భయపడిపోయింది శంకర్ గారు. ఎందుకు? నేను బతికిపోయానా? శంకర్ గారు జస్ట్ జోకు అంతే. అవును, అది సరే, ఇంతకీ డిశ్చార్జ్ ఎప్పుడు? ఇంకో 4 రోజులైనా హాస్పిటల్లోనే ఉండాలంటండి. ఇంకా 4 రోజులా? దేవుడా! జెండే సార్, జెండే సార్. శంకర్, ఏమైంది శంకర్? సార్, నన్ను వెంటనే డిశ్చార్జ్ చేయిస్తారా, లేకపోతే ఈ విండో దూకి పారిపోమంటారా? సార్, మీకు రెస్ట్ చాలా అవసరం. మీరు ఇక్కడ ఉండటమే మంచిది. ఊరుకో బాబాయ్. పని పాట లేకుండా ఖాళీగా కూర్చొని ఇలా పడుకోవడం అంటే మన వల్ల కాదు. నన్ను అడిగితే అంతకు మించిన రోగం మరొకటి ఉండదు. అది కాదు శంకర్. సార్, ఇక్కడే ఉంటే పేషెంట్ అన్న ఫీల్తో ఇంకా ఇంకా పేషెంట్ అయిపోతా. నాకంత పేషెన్సీ లేదు స్వామి. రే బ్రదర్స్, ప్లీజ్ రా, పదంరా వెళ్దాం. అన్నయ్య. శంకర్, అట్లీస్ట్ నీకు కాస్త స్టామినా వచ్చే వరకైనా. సార్, బలం అంటే మెడిసిన్స్ వల్ల వచ్చేది కాదు సార్. నాకంటూ నా కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారన్న నమ్మకమే నా బలం సార్. మీరంతా ఉండగా నాకేమవుతుంది సార్? పదండి సార్, మన ఇంటికి పోదాం. అబ్బా, నువ్వు మొండిగటాను శంకర్. సరే, నేను డిశ్చార్జ్ ఏర్పాట్లు చూస్తాను. ప్లీజ్ సార్, తొందరగా. అబ్బా అకి, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు గౌరీ గారు? పెద్ద ప్రమాదం దాటుకొని వచ్చారు. మీ మీద ఏ చెడు దృష్టి పడకూడదు. మీ అందరి అభిమానం, ప్రేమ ఉండగా నాకేమవుతుంది గౌరీ గారు? అలా అనకండి. చెప్పినా వినదే.
హరహర మహాదేవ శంభో శంకర. మరణాన్ని జయించి మృత్యుంజయుడివై తిరిగొచ్చావు. ఆ శివయ్య దీవెనలు నీకెప్పుడూ ఉంటాయి. సంధ్య, శంకర్ గారిని లోపలికి తీసుకువెళ్ళు. నేను జంగమయ్యకి భిక్ష వేసొస్తాను. శంకర్ గారు, మీరు వెళ్ళండి. పదనే. మీకెంత కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే జంగమయ్య. మీరు ముందుగా హెచ్చరించడం వల్లే మేము అప్రమత్తంగా ఉండగలిగాము. కఠిన దీక్షని ఆచరించి ఆ శివయ్యని మెప్పించుకుని నీ భర్తని రక్షించుకున్నావు. శుభమస్తు. రేపటి నుంచి అంతా మంచి జరుగుతుంది కదా జంగమయ్య? ఇక ఎలాంటి దోషాలు లేవు కదా? శుభగడియలన్నీ గోచరిస్తున్నాయి. అంతా మంచే జరుగుతుంది. కీడు జరిగిన ఇంట్లో శుభకార్యం జరగడం మంచిదంటారు. మృత్యుముఖం వరకు వెళ్ళొచ్చాడు కదా, ఆ దోషం దృష్టి పోవాలంటే ఇంట్లో ఏదైనా శుభకార్యం చేయడం ఉత్తమం. కళ్యాణ గడియలు కూడా సమీపించినట్టే. శుభమస్తు. హరహర మహాదేవ శంభో శంకర. ఈ ఇంట్లో శుభకార్యం అంటే అకీపాప పెళ్ళైపోయింది కాబట్టి ఇక అభయ్ బాబు పెళ్ళే. యాదగిరి, వాళ్ళకంటే ముందు గౌరీ శంకర్ల పెళ్లి జరగాలి కదా. అవును కదా, అనురాధ ఆర్యవర్ధన్లంటే భార్యాభర్తలను ఫిక్స్ అయిపోయాను. అది గత జన్మలో కదండి. ఈ జన్మలో గౌరీ శంకర్లు, వీరికి ఇంకా వివాహం కాలేదనే విషయమే మర్చిపోయాను సుమండి. అయితే వెంటనే సార్కి మేడంకి పెళ్లి జరిపించేద్దామండి. ఏమంటావను? మీ శ్రీవారిని నువ్వే ఒప్పించుకోవాలి మరి. అంటే సార్, అది చెల్లెళ్ళ పెళ్లిళ్ళు అయిపోయాక మా పెళ్లి గురించి మాట్లాడాలి అనుకున్నాను. భలేవారే మేడం, వాళ్ళకి పెళ్లి చెయ్యాలి అంటే ముందు మీరు పెళ్లి చేసుకోవాలి కదా. అవునను, శంకర్ దగ్గర చిన్నగా మీ పెళ్లి టాపిక్ నువ్వే తీసుకురావాలి. సార్, ఇప్పుడే వద్దు. ఇవాళే కదా డిశ్చార్జ్ అయ్యి వచ్చారు. కాస్త కోలుకున్నాక మాట్లాడదాం. అదేంటను, జంగమయ్య త్వరలో శుభకార్యం జరగాలంటున్నారు కదా, ఆలస్యం చేస్తే ఎలా? అయితే అభయ్ పెళ్లే జరిపిద్దాం సార్. ఎందుకంటే శంకర్ గారికి గతం గుర్తొస్తేనే కాని మా పెళ్లి జరగదు. ఒకవేళ గౌరీలా ఆయన నన్ను యాక్సెప్ట్ చేయాలన్నా కూడా ముందు తన తమ్ముళ్ళ పెళ్లిళ్ళు జరగాలంటారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.